90వ కీర్తన 12వ వచనంలో మనం చూస్తున్నాం. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము. జ్ఞానము కలిగిన వాడు తన దినాలను లెక్కించుకుంటాడు. ఇన్ని సంవత్సరాలుగా దేవుడు నన్ను కాచి కాపాడి సంరక్షించి భద్రపరిచాడని కృతజ్ఞత కలిగి దేవుణ్ణి స్తుతిస్తాడు జ్ఞానము కలిగిన వాడు. నీవు జ్ఞానము కలిగిన వ్యక్తివైతే, నిన్నెంతగా ప్రేమిస్తున్న ఆ దేవుణ్ణి తప్పక స్తుతించే వ్యక్తివై ఉంటావు. సహజంగా దినములు గడిచే కొలది లేదా సంవత్సరములు గడుచుచున్న కొలది, ఏమండి, ఒక సంవత్సరం గడిచి మరలా పుట్టినరోజు వచ్చినప్పుడు మనం చాలా సంబరంగా సంతోషంగా బర్త్డే సెలబ్రేషన్స్ ఏర్పాటు చేస్తూ ఉంటాం కదా. కానీ ఈ బర్త్డే సెలబ్రేషన్స్ వెనుక ఒక రహస్యం దాగి ఉంది. అదేంటంటే, నీవు ఒక బర్త్డే జరుపుకుంటున్నావంటే ఆ మరణానికి ఒక సంవత్సరం దగ్గర అవుతున్నావు. అలా సంవత్సరం 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 దగ్గర 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 మరణానికి చేరుతున్నావు. నువ్వు జ్ఞానము కలిగిన వ్యక్తివైతే దేవుడు నీకు ఇచ్చిన ఈ సంవత్సరాలను సద్వినియోగపరుచుకోవచ్చు. నిన్ను సరి చేసుకుంటూ సరిదిద్దుకుంటూ దేవునికి దగ్గరగా జీవిస్తావు, దేవుని చిత్తానికి లోబడతావు. సంవత్సరములు గడుచుచుండగా ఆత్మీయ జీవితంలో పరిపక్వతను పొందుకొంటూ, ఆత్మీయ జీవితంలో అభివృద్ధి నొందుచు దేవుని చిత్తానుసారమైన వ్యక్తిగా తీర్చబడతావు. నువ్వు జ్ఞానము కలిగిన వ్యక్తివై